ఆదిలాబాద్ పట్టణంలోని సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం సాధనా కమిటీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జోగురామన్నతో కలిసి ఢిల్లీ వెళ్లినట్లుగా సీసీఐ సాధనా కమిటీ కన్వీనర్ మల్లేష్ తెలిపారు. ఆయన సభ్యులతో కలిసి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇక ఢిల్లీలో కేంద్ర మంత్రితో పాటుగా సీసీఐ సీఎండీతో చర్చలు జరిపినట్లుగా తెలిపారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు మంత్రి. అలాగే సీసీఐ భూముల విషయంలో తగిన స్పష్టత ఇచ్చారన్నారు. భూములు పరిశ్రమ కోసం మాత్రమే కేటాయిస్తామని వివరించారు. సిసిఐ సాధన కమిటీ 15వ తారీఖు నాడు ఢిల్లీకి వెళ్ళాం. కేటీఆర్ గారు, జోగు రామన్న గారు, కేంద్ర మంత్రి భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి గారి అపాయింట్మెంట్ ఇప్పించారు. వారి నేతృత్వంలో సిసిఐ సాధన కమిటీ ఢిల్లీకి వెళ్ళింది. మంత్రి గారితో అలాగే సిసిఐ సిఎండి గారితో చర్చలు జరిగాయి. వారు చెప్పినటువంటి అంశాలు ఏంటంటే ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరగాలి అని అంటే 2,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది అని చెప్పారు. ఈ 2,000 కోట్ల రూపాయలలో 250 కోట్లు రాష్ట్ర ప్రభుత్వము, 250 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము చెల్లిస్తే మరో 1,500 కోట్ల రూపాయలను మేము బ్యాంకు లోన్ తీసుకొని కొత్త పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మేము అడిగాము, స్క్రాప్ కింద బిల్డింగ్లను కానీ మిషనరీలను కానీ మొత్తం తుక్కు కింద అమ్మేశారు కదా, మరి ఆ భూముల్ని కూడా రకరకాల చర్చ జరుగుతుంది. డిఫెన్స్కి ఇస్తామని చెప్పి కొంతమంది అంటున్నారు, లేదా ఎయిర్ ఫోర్స్కి ఇస్తామని చెప్పి అంటున్నారు, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్లకు అప్పచెప్పేసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని చెప్పి అంటున్నారు. ఇట్లాంటి చర్చ జరుగుతుంది ఆదిలాబాద్లో. మరి మీరేమో కొత్త పరిశ్రమ పెడతామంటున్నారు, భూమి లేకుండా పరిశ్రమ ఎట్లా పెడతారని చెప్పి అడిగితే దానికి సమాధానం చెప్పింది ఏంటంటే కేంద్ర మంత్రి కానీ సిసిఐ సిఎండి గారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఆ భూముల్ని ఇప్పటి వరకు ఇవ్వమని చెప్పి మమ్మల్ని ఎవరు అడగలేదు. అడిగినా మేము ఆ భూముల్ని వేరే వాళ్ళకి ఇవ్వము. ఆ భూముల్లో కొత్త పరిశ్రమను ఏర్పాటు చేయడమే